హాయ్ ఏపీ. అల్లు వర్సెస్ మెగా వార్కు ఇప్పట్లో పులి స్టాప్ పడేలా కనిపించట్లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసే పనులు ఎప్పటికప్పుడు మెగా అభిమానులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. తాజాగా మరోసారి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్డే వేడుకలు మెగా వర్సెస్ అల్లు వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. మరి స్నేహారెడ్డి బర్త్డేలో అసలు ఏం జరిగింది? అల్లు అర్జున్ వ్యూహం ఏంటో తెలుసుకుందాం. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజును గోవాలో సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్స్లో స్నేహారెడ్డి తన భర్త అల్లు అర్జున్, ఇద్దరు పిల్లలతో సహా మరికొంతమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇక ఆ మెమొరబుల్ క్షణాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది స్నేహ. ఆమె పిక్స్ను అలా షేర్ చేసిందో లేదో సెలబ్రిటీలతో సహా అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ బన్నీ అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఎందుకంటే స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ లీడర్ కనిపించడమే దీనికి కారణం. ఇక గోవాలో జరిగిన అల్లు స్నేహారెడ్డి బర్త్డే వేడుకకు పెద్దగా ఎవ్వరూ హాజరు కాలేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు. కానీ ఊహించని విధంగా వైసీపీ లీడర్ శిల్పా రవిరెడ్డి ఈ స్టార్ కపుల్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎలక్షన్ టైంలో ఈ శిల్పా రవిరెడ్డి వల్లే పవన్ కళ్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులకు బన్నీ దూరం కావాల్సి వచ్చింది. పైగా ఆ ఎఫెక్ట్ కారణంగానే పుష్ప 2 మూవీని పోస్ట్ పోన్ చేశారనే టాక్ నడిచింది. రీసెంట్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్లో కూడా కామెంట్ చేసి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడేమో భార్య బర్త్డే పార్టీలో శిల్పా రవిరెడ్డితో అల్లు ఫ్యామిలీ కనిపించడంతో మెగా అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కల్తీ లడ్డు వివాదం వల్ల వైసీపీకి, పవన్కి మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాన్ని షేక్ చేస్తున్న కల్తీ లడ్డు వివాదం ఓవైపు రాజకీయంగా ముదురుతుంటే, ఇలాంటి టైంలో వైసీపీ లీడర్తో అల్లు అర్జున్ కనిపించడం కొత్త వివాదానికి కారణమైంది. దీంతో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తుంటే పవన్కు పులి స్టాప్ పెట్టడమే టార్గెట్గా భావిస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన వేసే ప్రతి మూవ్ రాజకీయ ఎంట్రీ కోసమే చేస్తున్నాడా అనిపిస్తుంది. కల్తీ లడ్డు వల్ల పవన్పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. సనాతన ధర్మం అంటూ ఆయన చేసిన కామెంట్స్పై పవన్ వ్యతిరేకులు పవన్పై విరుచుకుపడుతున్నారు. ఎప్పటిలాగే విడాకులు, బీఫ్ తిన్నాడు అంటూ ఇంకా చాలా విషయాల్లో పవన్ను సెంటర్ చేసి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల వెనుక ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు, వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా వేడి రాజుకుంది. ఈ టైంలో అల్లు అర్జున్ భార్య బర్త్డే వేడుకల్లో శిల్పా రవిరెడ్డి కనిపించడం పవన్ ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదు. కల్తీ లడ్డు వివాదం నడుస్తున్న టైంలో వైసీపీ లీడర్తో బన్నీ మీట్ అవ్వడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ను, ఆయన ఫ్యాన్స్ను, జనసేన నేతలను రెచ్చగొట్టడానికి బన్నీ ఇలా చేస్తున్నాడనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి అల్లు స్నేహారెడ్డి బర్త్డే వల్ల మరోసారి మెగా వర్సెస్ అల్లు, పవన్ వర్సెస్ బన్నీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎర్రజెండా మీడియా. థ్యాంక్ యూ.